ఈ ఇయర్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ అవైటెడ్ ద బాయ్స్ సీజన్ 4 ట్రైలర్ అయితే మాత్రం మొత్తానికి వచ్చేసింది. ట్రైలర్ లో కొన్ని అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ లాంటి డౌట్స్ అయితే మాత్రం చాలా మందికి రైజ్ అవుతూ ఉంటాయి. మేబీ ఈ బ్రేక్ డౌన్ తోటి ఆ డౌట్స్ అన్ని కూడా మాక్సిమం క్లారిఫై అవ్వచ్చు మీకు. బట్ మీకు సీజన్ 4 అర్థం కావాలంటే ద బాయ్స్ 3 సీజన్స్ చూసి సరిపోదు. జన్వి అని చెప్పి ఒక స్పిన్ ఆఫ్ సిరీస్ కూడా ఉంటుంది అమెజాన్ లోని. అది చూసిన తర్వాతనే ఇది కంటిన్యూషన్. జన్విలో కనిపించిన కేట్ అండ్ శామ్ ని హోమ్ ల్యాండర్ రిక్రూట్ చేసుకున్నట్టు కూడా ట్రైలర్ లో ఒక సీన్ లో కనిపించింది. ఎందుకంటే హోమ్ ల్యాండర్ కి కావాల్సింది కూడా ఇలాంటి వాళ్ళే. ఇప్పుడు తన టీమ్ కి చెప్తుంది ఏంటంటే మీరు ఒక సూపర్ 7 లేదంటే బిలోవ్డ్ సెలబ్రిటీస్ కాదు, వ్రాత్ ఆఫ్ గాడ్స్ లా మారాలి. సో నాకు కొద్దిగా మీలో ఆ వ్రాత్ ని చూపించండి అంటున్నాడు. అంటే కొద్దిగా యాంగర్ గా. సీజన్ 2 సీజన్ హోమ్ ల్యాండర్ క్రూరంగా మారిపోతూ సొసైటీలోని ఎక్స్పోజ్ అయిపోతున్నాడు. సో ఇక హోమ్ ల్యాండర్ సొసైటీలోని కంప్లీట్ విలన్ గా మారిపోయే టైం కూడా అది దగ్గరలోనే ఉన్నట్టు కూడా మనకి క్లియర్ గా అర్థమైపోతుంది. ఎందుకంటే తన కొడుకు రాయన్ తోటే దగ్గర నుండే మర్డర్ చేయించేలాంటి సీన్ కూడా మనకి ట్రైలర్ లోని చూపించారు. సో బిల్లీ గానీ దాంతో పాటు తన మదర్ గానీ ఉంటే ఖచ్చితంగా ఇలా ఈ రాయన్ పెరగాలని చెప్పి అసలు అనుకోరు. బట్ హోమ్ ల్యాండర్ దగ్గర ఉంటే హోమ్ ల్యాండర్ కన్నా క్రూరంగా మారే అవకాశం ఉంది తను పెద్దయ్యాక. ఇక్కడ కొంతమంది ఆ ఇన్సిడెంట్ ని షూట్ కూడా చేస్తున్నారు. సో బ్యాడ్ గా ప్రచారం అయ్యే అవకాశం ఉంది, చాలా పెద్ద కాంట్రవర్సీకి దారితీస్తుంది. అందువల్లనే బుచర్ యొక్క మెయిన్ ప్లాన్ కూడా సీజన్ 4 లో దీనికి సంబంధించి ఉండబోతుంది. సీజన్ 3 ఎండింగ్ లోనే మనకి క్లియర్ గా దాని గురించి చూపించారు కదా. బుచర్ తన లైఫ్ ని వెనక్కి తిరిగి చూసుకున్నట్టయితే అన్ని దరిద్రాలు ఉంటాయి. ఇప్పుడు అవేమీ కూడా తను మార్చలేడు. కానీ తను మార్చగలిగేది, ఒక మంచి పని చేయగలిగేది మాత్రం ఒకటి ఉంది. అది నేను ఒంటరిగా చేయలేను, మీ సపోర్ట్ కూడా కావాలని చెప్పి తన బాయ్స్ టీమ్ దగ్గరికి వెళ్ళిన సీక్వెన్స్ తోటి ట్రైలర్ బిగిన్ అవుతుంది. అలానే విలియం బుచర్ కి ఉన్న టైం కూడా కేవలం 18 months అనమాట. నాకు తెలిసి సీజన్ 4 టైం స్టార్ట్ అవడానికి కూడా 1 month ఆర్ 2 months అయితే మాత్రం కొద్దిగా మూవ్ అవుతుంది కదా. దాని ప్రకారం చూసుకుంటే కేవలం 16 months టైం ఉండొచ్చు బుచర్ కి. జన్వి సీజన్ 1 ఎండ్ క్రెడిట్స్ లోని బుచర్ దేన్నో సెర్చ్ చేస్తున్నట్టు చూపిస్తున్నాడు కదా, అది సూప్ యొక్క ప్రిజనర్స్ ని. దాంతో పాటు ఆ సూప్స్ ని చంపే వైరస్ గురించి కూడా బుచర్ సెర్చ్ చేస్తూ ఉంటాడు. అలానే విలియం బుచర్ కి ఆ వైరస్ దొరికినట్టు కూడా ట్రైలర్ లో చూపించారు కదా. దాంతో పాటు ఆ సూప్ ప్రిజనర్స్ లోని ఇంకా ఎక్స్పెరిమెంట్స్ కంటిన్యూ అవుతున్నట్టు, ఆ ప్లేస్ లో చాలా ఘోరమైన సీక్వెన్సెస్ కొన్ని క్యారెక్టర్స్ ని చూపించారు. అదే ప్లేస్ ని హోమ్ ల్యాండర్ విజిట్ చేసినట్టు కూడా కొన్ని సీక్వెన్సెస్ లో చూపించారు. మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే హోమ్ ల్యాండర్ ఇక్కడ గట్టిగా అవుతున్నాడు. నాకు తెలిసి అది ఓన్లీ ఎక్స్పెరిమెంట్స్ గురించి మాత్రమే కాదు, వీళ్ళు సూప్ ని చంపడానికి వైరస్ ట్రై చేశారని తెలిసి కూడా అక్కడ కొంతమందిని చంపేసి ఉంటాడు హోమ్ ల్యాండర్. అయితే జెఫ్రీ డీన్ మోర్గన్ విలియం బుచర్ ని మీట్ అవుతాడు. అసలు జెఫ్రీ డీన్ మోర్గన్ గారు ఈ బాయ్ సిరీస్ లో ఏ రోల్ ప్లే చేస్తున్నారో చాలా మందికి తెలియదు. కానీ యాక్చువల్ గా ఈయనైతే CIA అనలిస్ట్ అయిన జో కెస్లర్ రోల్ ని ప్లే చేయబోతున్నారు అనమాట. యాక్చువల్ గా కామిక్స్ లో ఈ రోల్ ని మంకీగా కూడా రిఫర్ చేస్తారు. ఈ వరల్డ్ సూప్స్ చేతిలోని నాశనమయ్యి బూడిదయ్యే లోపు నీలాంటి వాళ్ళ హెల్ప్ సపోర్ట్ మాకు ఎప్పటికీ కావాలని చెప్పి విలియం బుచర్ తోటి అంటున్నాడు. విలియం బుచర్ అయితే CIA కి హెల్ప్ చేస్తాడు. కాకపోతే ఇక్కడ మాత్రం ఆయన కొద్దిగా రిక్వెస్ట్ చేస్తున్నట్టే ఉంది. మేబీ CIA ని వదిలేసి తను ఇంకాస్త క్రూరంగా క్రైమ్ చేద్దామని చెప్పి బుచర్ ఫిక్స్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇంకొక 1.5 years లో ఎలానో తను చనిపోతున్నాడు. బట్ నాకు తెలిసి సీజన్ 4 ఎండింగ్ కి బుచర్ డెత్ ఉండకపోవచ్చు. కానీ తనైతే ఇంకొన్ని ఇయర్స్ ఎక్స్టెండెడ్ అయ్యి ఇంకాస్త బ్రతికే అవకాశం ఉందనే ఆప్షన్ రావచ్చు. లేదంటే కంప్లీట్ గా తన డయాగ్నోసిస్ కూడా క్యూర్ అయిపోయే ఛాన్స్ కూడా ఉందని అనిపిస్తుంది. ఆల్మోస్ట్ సీజన్ 6 ఆర్ సీజన్ 8 వరకు కూడా కంటిన్యూ అయ్యే స్టోరీ పొటెన్షియల్ అయితే ద బాయ్స్ లో ఉంది. అలానే మనకి కొత్త క్యారెక్టర్స్ ని చూపించారు కదా. ఈమైతే ఫైర్ క్రాకర్, ఆమె బ్యాక్ ఉన్నది సిస్టర్ సేజ్. ఎవరైనా టీమ్ లో కొత్త మెంబర్స్ జాయిన్ అయితే వెంటనే మేము సూపర్ హీరోస్ మంచి పనులు చేసేయాలని చెప్పి అనుకుంటారు. తర్వాత మెల్లిగా రిలీజ్ అవుతారమో ఇక్కడ ఎలా ఉందా పరిస్థితి అని. బట్ వీళ్ళిద్దరూ అలాంటి వాళ్ళు కాదు, హోమ్ ల్యాండర్ కి తగిన వాళ్ళు అనమాట. హోమ్ ల్యాండర్ ఏది చెప్తే చేస్తారు, ఒకరిని జంపమంటే చంపేస్తారు. ఆల్రెడీ ట్రైలర్ లో మనకి చూపించారు కదా. దాంతో పాటు సిస్టర్ సేజ్ గురించి ఇంతకు ముందు రిలీజ్ చేసిన టీజర్ లో చూపించారు. పీపుల్స్ ఆల్మోస్ట్ డమ్, వాళ్ళ బుర్ర పనిచేయదు అన్నట్టు ఆమె డైలాగ్ ఉంటుంది. అలానే ఫైర్ క్రాకర్ డైరెక్ట్ గా న్యూస్ లోనే ఓపెన్ అయిపోతుంది. ఒక ఓపెన్ వార్ ని కూడా అనౌన్స్ చేస్తుంది. అది వినగానే స్టార్లైట్ అయితే వణికిపోతుంది. ఎందుకంటే స్టార్లైట్ ని అఫీషియల్ గా ఎలిమినేట్ చేద్దామని కూడా రెడీ అయిపోతారు అనమాట. డీప్ అయితే స్టార్లైట్ మీద అటాక్ చేస్తున్న సీన్స్ కూడా చూపించారు. స్టార్లైట్ అయితే మిస్ అవుతుంది. బట్ నాకు తెలిసి ఇక్కడ హ్యూగీ వచ్చి కొద్దిగా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాడు. అయితే మీరు ఈ లొకేషన్ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే బాయ్స్ ఉండే లొకేషన్ ఓన్లీ డీప్ మాత్రమే కాదు, బ్లాక్ నోవర్ కూడా వచ్చేస్తాడు. అసలు నోవర్ ఎలా బ్రతుకున్నాడు, ఎలా తిరిగి వస్తాడు అనే దాని గురించి కూడా క్లియర్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ సింపుల్ డౌట్స్ ని క్లారిఫై గా అర్థమయ్యేలా చెప్పిన తర్వాత. బట్ నాకు తెలిసి ఈ సీజన్ 4 లోని డీప్ చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఎప్పుడైతే ఈ స్టార్లైట్ మీద అటాక్ చేస్తాడో ఒక సీక్వెన్స్ లోని డీప్ ని హ్యూగీ లేదంటే విలియం బుచర్ ని చంపేసే అవకాశం ఉంది. సో మేబీ ఆ హెల్ప్ చేసిన తర్వాతనే ఇక్కడ విలియం బుచర్ యు ఆర్ వెల్కమ్ అని చెప్పి అంటున్నాడు. ఆ డైలాగ్ కి అర్థం కూడా అదేనా, ఎందుకంటే హ్యూగీ కూడా సేమ్ బ్లడ్ మార్క్స్ తోటి అక్కడ ఉన్నాడు. అలానే CIA ఏజెంట్స్ అయితే బుచర్ ని మీట్ అవ్వడానికి కారణం ఏంటంటే డైరెక్ట్ గా వీళ్ళు సూప్స్ మీదకి అటాక్ దిగిపోతారు. అదే జెఫ్రీ డీన్ మోర్గన్ చెప్పాలనుకున్నది. సో అలా దిగుతున్నప్పుడే చాలా మంది CIA ఏజెంట్స్ ని కూడా చంపేయడానికి హోమ్ ల్యాండర్ వాళ్ళ టీమ్ కి అఫీషియల్ గా పర్మిషన్ కూడా ఇచ్చినట్టున్నాడు. ఎందుకంటే ఈ కాంపౌండ్ వి ఎక్స్పెరిమెంట్స్ చేసిన కొన్ని మంది అయితే మాత్రం డైరెక్ట్ గా ఈ CIA ఏజెంట్స్ మీద అటాక్ చేయడం, దాంతో పాటు ఫైర్ క్రాకర్ కూడా ఇక్కడ ఒక CIA ఏజెంట్ ని షూట్ చేయడం. ఈ బాయ్స్ టీమ్ దాంతో పాటు CIA వాళ్ళైతే సూప్స్ ని చంపే వైరస్ ని కనుక్కున్నారు కాబట్టి వాళ్ళని ఆపడానికి యానిమల్స్, కాంపౌండ్ వి ప్రయోగం చేసిన యానిమల్స్ ని కూడా
వీళ్ళని చంపడానికి అయితే మాత్రం పంపించినట్టు చాలా సీన్స్ చూపించారు కదా, కామిక్స్ లో కూడా ఉంటుందన్నమాట. యానిమల్స్ మీద కూడా ఈ కాంపౌండ్ వి పనిచేస్తుంది. వాటికి కూడా చాలా పవర్ఫుల్ ఎబిలిటీస్ ఉంటాయి, భయంకరంగా కూడా కనిపిస్తాయి అనమాట. అలాంటి భయంకరమైన ఘోరమైన వైలెన్స్ ని కూడా ఈ సీజన్ 4 లో చూపించబోతున్నారు. అందువల్లనే ఇంతకు ముందు కన్నా ఎక్కువ కేవాస్ ని కూడా సీజన్ 4 లో చూసే అవకాశం ఉందని చెప్పి కూడా అంటున్నారు. దీనికైతే లిటరల్లీ హోమ్లాండర్ లాంటి కాంపౌండ్ వి పవర్స్ వచ్చినట్టు ఉన్నాయి, గాల్లో కూడా ఎగిరి చంపేస్తుంది. బట్ యానిమల్స్ లో జరిగే ఈ కేవాస్ గానీ భయంకరమైన వైలెన్స్ గానీ కొంతమంది ఆర్గనైజేషన్ కి కాంట్రవర్సీకి దారి తీసే అవకాశం ఉంది వాళ్ళు హట్ అయ్యాక. బట్ ఈ సీక్వెన్స్ మాత్రం హైలైట్. ఎజీకియల్ తన హ్యాండ్ ని స్ట్రైట్ గా స్ట్రెచ్ చేస్తున్నప్పుడైతే మాత్రం బుచర్ ఆ హ్యాండ్ ని విరగొట్టేస్తాడు. సో ఈ సీజన్ 4 లో మాత్రం బుచర్ కాంపౌండ్ వీక్ సంబంధించి ఎలాంటి పవర్స్ ని కూడా తీసుకోవట్లేదు అన్నట్టు క్లియర్ గా చూపించారు. అంటే అఫ్ కోర్స్ ట్రైలర్స్ లో మనల్ని మిస్లీడ్ చేస్తుంటారు, కాకపోతే మాక్సిమం ఈ సీజన్ 4 లో అలాంటి సీక్వెన్సెస్ ఉండవని చెప్పి అంటున్నారు. మరి చూడాలి. యాక్చువల్లీ ప్రీవియస్ సీజన్ లోని బుచరే ఈ సూప్స్ తోటి కొద్దిగా అవసరం ఉండి వాళ్ళని మీట్ అయ్యి ఒకవేళ వాళ్ళని చంపాల్సి వస్తే చంపుదామని చెప్పి ఫిక్స్ అవుతాడు. బట్ ఈసారి బుచర్ అండ్ వాళ్ళ టీం వెళ్లే ప్లాన్ లోనే ఇవన్నీ కూడా అడ్డుపడతాయి బుచర్ టీం కి. దానికి కారణం కూడా ఈ ఐడియాస్ ప్లాన్స్ అన్ని కూడా ఫైర్ క్రాకర్ వే అని చెప్పి, దాంతోపాటు ఈ సీజన్ లో అయితే మాత్రం ఫైర్ క్రాకర్ కొద్దిగా పెద్ద విలన్ గా కనిపించే అవకాశం కూడా ఉందని చెప్పి అంటున్నారు. అలానే జన్వీలోని మనకి ఆ యూనివర్సిటీకి సంబంధించి నాడియా యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది కదా, దానికి సంబంధించి కంటిన్యూషన్ కూడా ఈ సీజన్ లోని క్లియర్ గా చూపిస్తారు. ఎందుకంటే న్యూమన్ అదే నాడియా మీద రివెంజ్ గురించి ఫైర్ క్రాకర్ కి ఒక సెపరేట్ ప్లాన్ ఉంటుందని కూడా రూమర్స్ ఉన్నాయి ఈ సీజన్ లో. అంటే ఫైర్ క్రాకర్ మొదట్లోని బ్రూటల్ విలన్ గా కనిపిస్తూ తర్వాత తన ప్లాన్ గురించి రివీల్ చేసే విధంగా. బట్ సోల్జర్ బాయ్ ఈ సీజన్ లో కూడా ఎక్కువసేపు ఉంటే చాలా బాగుంటుంది. సీజన్ 3 లోని చాలా వరకు సోల్జర్ బాయ్ కనిపించిన సీన్స్ అన్ని కూడా హైలైట్ గా లెగిసాయి. బట్ ఈ ట్రైలర్ లోని ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ చేసేలాంటి పాయింట్ ఏంటంటే హోమ్లాండర్ సీజన్ 3 లోని బ్లాక్ నోవర్ ని చంపేశాడు. చంపేసిన తర్వాత ఈ సీజన్ 4 ట్రైలర్ లో అయితే మాత్రం తన డెడ్ బాడీ అయినా కాల్ చేస్తున్నట్టు అయితే మాత్రం కనిపిస్తుంది, లేదా కాస్ట్యూమ్ అయినా అయి ఉండాలి. సీజన్ 3 ఎండింగ్ ప్రకారం చూసుకుంటే మేవ్ గురించి అయితే మాత్రం న్యూస్ ఛానల్ చెప్పారు కానీ బ్లాక్ నోవర్ గురించి న్యూస్ లోని అనౌన్స్ చేయలేదు. దాంతో పాటు తిరిగి మళ్ళీ మీటింగ్ కి దాంతో పాటు ప్రెస్ దగ్గర కూడా నోవర్ ని తిరిగి తీసుకొచ్చేలాగా సీజన్ 4 లో చూపిస్తున్నారు. యాక్చువల్ గా కామిక్స్ లోని బ్లాక్ నోవర్ అయితే హోమ్లాండర్ యొక్క క్లోన్ అనమాట. హోమ్లాండర్ మీద అబ్జర్వేషన్ గురించి వాట్ ఈ విధంగా బ్లాక్ నోవర్ ని పెడుతుంది. తన ఫేస్ వాయిస్ కూడా పెద్దగా రివీల్ చేయడు కదా, ఆ విధంగా కామిక్స్ నుండి ఆ క్లోన్ ఐడియాని సీజన్ 4 లో పెడుతున్నారా అనే డౌట్స్ కూడా మీకు రావచ్చు. బట్ అలా పెట్టలేరు, ఎందుకంటే సీజన్ 3 లోని హోమ్లాండర్ చెప్పారు కదా, నీ మాస్క్ వెనకతలు ఉన్న ఆ ఫేస్ స్కార్స్ అన్ని కూడా నాకు కనిపిస్తున్నాయి, నువ్వు అబద్ధం ఆడుతున్నప్పుడు కూడా నాకు తెలిసిపోతుందని చెప్తున్నాడు. ఆ విధంగా క్లోన్ పెడితే ఈజీగా హోమ్లాండర్ కనిపెట్టేస్తాడు, తన దగ్గర ఎలాంటి సీక్రెట్స్ కూడా దాచలేరు. దాన్ని బట్టి చూసుకున్నట్టయితే ఇది హోమ్లాండర్ యొక్క క్లోన్ కాదు, బ్లాక్ నోవర్ యొక్క సెకండ్ క్లోన్ గా వాటి నుండి అయితే మాత్రం తనని రిప్లేస్ చేసే విధంగా పెట్టుండొచ్చు అనమాట, సేమ్ ఫేస్ తోటి. ఒరిజినల్ బ్లాక్ నోవర్ అయితే మాత్రం హోమ్లాండర్ సీజన్ 3 లోనే చంపేసినట్టు. బట్ నాకైతే మొదటి టీజర్ వచ్చినప్పుడు ఏమనిపించిందో తెలుసా, జన్వీలో కనిపించిన శామ్ క్యారెక్టర్ నే ఈ బ్లాక్ నోవర్ గా పెడతారేమో. ఎందుకంటే శామ్ కి నోవర్ కి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి, వాళ్ళిద్దరికి కూడా ఇలాంటి ఇమేజినరీ ఫ్రెండ్స్ అండ్ ఇమేజినరీ థింగ్స్ కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి శామ్ ని రిక్రూట్ చేసుకున్న తర్వాత బ్లాక్ నోవర్ గా హోమ్లాండర్ మారుస్తాడేమో అని అనుకున్నాను. బట్ తర్వాతనే తెలిసింది నేథన్ మిచెల్ అనే ఒక బ్లాక్ యాక్టర్ నే ఈ బ్లాక్ నోవర్ 2 క్యారెక్టర్ లోకి తీసుకుంటున్నారు అనమాట. సో అప్పుడు మన కాస్టింగ్ బట్టి అర్థమైపోయింది శామ్ క్యారెక్టర్ కాదు అని చెప్పి. అలానే హోమ్లాండర్ సిఏఏ ఏజెంట్స్ మీద ఇచ్చిన ఆర్డర్స్, దాంతోపాటు స్టార్ లైట్ ని ఎలిమినేట్ చేద్దామని చెప్పి ఎక్స్పోజ్ చేసిన తర్వాత చాలా మంది పీపుల్స్ అయితే మాత్రం హోమ్లాండర్ కి ఎగ్నెస్ట్ గా స్టార్ లైట్ ని కూడా సపోర్ట్ చేస్తారు. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని ఒక పెద్ద క్యాస్ యాక్షన్ సీక్వెన్స్ అయితే సొసైటీలోనే ఈ రైట్స్ జరుగుతున్న ప్లేస్ లో అయితే మాత్రం ప్లాన్ చేయబోతున్నారు. దాంతో హోమ్లాండర్ బాగా ఎక్స్పోజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఆ సీన్ కి సంబంధించి ఆల్రెడీ పోస్టర్ లోనే రివీల్ చేశారు కదా, మరి ఈ సీన్ ఎంత క్రూషియల్ గా సీజన్ లో ఆ సిరీస్ లో ఉండబోతుందో మనం రిలీజ్ అయిన తర్వాతనే చూడాలి. సో మీకైతే ఈ ట్రైలర్ లో ఉన్న డీటెయిల్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ లో బాయ్ సిరీస్ ఫ్యాన్స్ కి కూడా షేర్ చేయండి, యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.